గురువుగారు, ఓ గురువుగారు, ఇక చాలు ఆపండి. ఇంకెంతసేపు ఇలా చప్పట్లు కొడుతూనే ఉంటారు? ఆహా అనా, ఆహా అనా, ఆహా అనా, ఆహా అనా, ఆహా అనా, ఆహా అనా, ఆహా అనా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పెర్ఫామ్ చేసావు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మ్యామ్, ఇప్పుడైతే ఎవరి దగ్గర నేర్చుకోవడం లేదు, కానీ చిన్నప్పుడు నేర్చుకునేదాన్ని. నువ్వు ఖచ్చితంగా డాన్స్ కంటిన్యూ చేయాలి. నీకు కావాలంటే నా దగ్గర నేర్చుకోవచ్చు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీజు లేకుండా నేర్పిస్తాను. నా అకాడమీ తలుపులు నీలాంటి నేచురల్ డాన్సర్ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కీప్ ఇట్ అప్. గుడ్ లక్. ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్న మన ఈవెంట్ స్పాన్సర్స్ ని. వారు ఇప్పుడు స్టేజ్ మీదకు వచ్చి తమ చేతుల మీదుగా కంటెస్టెంట్ కి ప్రైజ్ మనీ ఇస్తారు. మొదటిగా అంజన్ శ్రీవాస్తవ్ గారు ఏబిసి సొల్యూషన్స్ నుండి. సార్ ప్లీజ్ రండి. అలాగే ప్రైజ్ మనీ ఇవ్వడానికి నేను ఐసిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మిస్టర్ అనిమేష్ తరాబ్దా గారిని పిలవాలనుకుంటున్నాను. సార్ దయచేసి రండి. ఇప్పుడు నేను స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి మిస్టర్ అర్జున్ సేన్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. సార్ దయచేసి రండి. Congratulations. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. Thanks to you. బై ద వే, ఆ డబ్బులు మరి మీ ఫోన్ నంబర్? Don't worry. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు? నేను కాలేజ్కి వెళ్ళాను పెద్దమ్మా. వా, ఎంత సులభంగా అబద్ధం చెప్పేస్తావే నువ్వు. కానీ కేవలం నువ్వే కాదు, నాకైతే అసలు అర్థం కావడం లేదు. పిన్ని గారు మనతో ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు? ఏముండే కాలేజీలో? ఏదైనా క్లాస్ ఉండేనా? నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళిందో. కాలేజీలో డాన్స్ చేసి మన కుటుంబం పరువు నిలబెట్టడానికి వెళ్ళింది. కాలేజీ డాన్స్ ప్రోగ్రాం కోసం పేరు ఇవ్వద్దని చెప్పాను కదా నీకు. అయినా నువ్వు మా మాట వినలేదు. ఏమనిపిస్తుంది నీకు? కాలేజీలో ఏది పడితే అది చేసి వస్తావు. మాకేమీ తెలియదు అనుకుంటున్నావా? చిన్నత్త, అత్తయ్య మీరు వచ్చేసారా? మీరు ప్రైజ్ గెలిచారు కదా? ఏ ప్రైజ్ గెలిచారు మీరు? చూపించండి. పద, నేను చూపిస్తాను మీకు ప్రైజ్. పద ఇక్కడ నుండి. ఏమైంది కరుణ? నువ్వు అలా మొహం మేలాడు తీసుకుని ఎందుకు నిల్చున్నావు? నీ కూతురు మనందరికీ అబద్ధం చెప్పి కాలేజీకి వెళ్ళింది. మందలించవా తనని? అవునులే, నువ్వెందుకు తిడతావు? మీ దగ్గర పర్మిషన్ తీసుకునే వెళ్ళుండొచ్చు కదా. 1000 సార్లు చెప్పాను నీకు, ఆపవే నీ డాన్స్లని. కానీ నేను మీకు చెప్పాను కదా, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఉండే. మేడం స్వయంగా నన్ను రిక్వెస్ట్ చేశారు, అందుకే నేను. నీ మేడం కి నువ్వే దొరికావు రిక్వెస్ట్ చేయడానికి. చూడు, ఇతరుల ఇంట్లో ఉంటున్నప్పుడు కాస్త పద్ధతిగా ఉండాలి. కానీ లేదు, కొంచెమైనా సిగ్గుందా నీలో? 2 కూతుళ్ళు ఉన్నారు నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసుకోవాలా, లేక మీ ఇద్దరి భారం మోయాలా? ఇక ఆపుకోడలు. పదే పదే ఈ దెప్పి పొడుపులు వినడం నాకు కూడా అస్సలు నచ్చదు. నేను ఒప్పుకుంటాను, మీరు మా కోసం చాలా చేశారని. కానీ నేను కూడా కష్టపడి నా చెమటోర్చి ఎలాగోలా మీ రుణం తీర్చుకోవడానికే పూర్తి ప్రయత్నం చేస్తున్నాను కదా. అంతేకాకుండా
ఇంట్లో పని చేయడానికి ఎవరినైనా పెట్టుకుని ఉంటే అప్పుడు కూడా ఖర్చు అవుతుండే. ఖర్చులు లెక్క పెట్టకు కరుణ. నీ కూతుర్ని అదుపులో పెట్టుకో. మేము ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా తను ఎందుకు వెళ్ళింది కాలేజీకి? మేము తన కోసం అబ్బాయిని వెతుకుతున్నాం. ఇక ఇవన్నీ మానుకోవాలి, అర్థమైందా? పిన్ని, మీకు కొంచెం ఆయన అర్థమవుతుందా? తన పెళ్లి ఖర్చు నేనే భరించాలని. బాబాయ్ అయితే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ చనిపోయారు. నీకు పెన్షన్ లాంటివి కూడా ఏమీ లేవు. అత్త, నాకిద్దరు కూతురు కూడా ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాధ్యతలు కూడా నా తల మీదే ఉన్నాయి. ఒక్క మనిషిని ఎన్ని బాధ్యతలు మోయాలి? ఇంకా తను మీ కూతురులా అందరికీ డాన్స్ చేసి చూపించి ఏ నిరూపించాలనుకుంటోంది? ఏంటి, ఏదైనా హీరోయిన్ వాళ్ళు ఉందా తనకి, లేక డాన్సరా వాళ్ళనందా? మా ఇంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండాలంటే ఆ నియమాల ప్రకారమే ఉండాలి. నాన్న, మీరు త్వరగా ఏదో ఒక అబ్బాయిని ఫైనల్ చేయండి. దీనికి పెళ్లి చేసేయండి. ప్లీజ్ పెద్దనాన్న, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కూడా ప్రతిరోజు నీ వల్ల ఇంత అవమానం ఎందుకు భరించాలి నేను? ఈ మాటలన్నీ ఎందుకు పడాలి నేను? అసలు నువ్వు చావచ్చు కదా. రోజు యాక్సిడెంట్ లో ఎంతో మంది చనిపోతుంటారు కదా, నువ్వెందుకు చావట్లేదు? అమ్మ నేను నోర్మోయ్, అస్సలు మాట్లాడుకో. తండ్రి డబ్బు లేని వ్యక్తికి జీవించే హక్కు కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు, మన ఇతరుల ఇంట్లో వాళ్ళ దయ మీద బతుకుతున్నామనే. ఒకవేళ వీళ్ళు మనల్ని ఇంటి నుంచి కెంటేస్తే ఏం చేస్తాం చెప్పు? రోడ్డు మీద ఉంటామా? ఇక చాలా, నీ కాలేజీకి వెళ్ళడం బంద్. ఒకవేళ పెళ్లి తర్వాత నీ మొగుడు చదివిస్తే సరే, లేదంటే ఇప్పటి వరకు ఎంత చదివావో అంతే చాలు. అమ్మా నోరుమోయ్, నేనింకేమీ వినదలుచుకోలేదు. చిన్న, సంతోషంగా ఉండు. చెప్పండమ్మా. ఈ రోజు నువ్వు ఇంటికి రావడానికి ఎంత లేట్ చేసావు? నిన్ను అడగకుండా ఫోన్ కూడా చేయలేకపోతున్నావు. పంతులు తెచ్చిన ఫోటోలను సాయంత్రం వాటిని చూసి వంశానికి తగ్గట్టు వేరు చేసి ఉంచాను. అందులో ఒక అమ్మాయి బాగా చదువుకుంది. ఇంకా నీకు తెలిసిందే కదా, మరి ఎక్కువ చదువుకున్న కోడలు మనకు అవసరం లేదని. ఎందుకంటే 2 రోజుల తర్వాత సంసారం ఎలా చేయాలో మనకే పాఠాలు చెప్తుంది. అమ్మా, నీకు బాగా తెలుసు కదా, నేను చదువుకున్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని. తెలుసు, అది నువ్వు ముందు నుంచి అదే పట్టు మీద ఉన్నావు. అందుకే అందరితో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంచవలసి వచ్చింది. BA పరీక్ష రాసే అమ్మాయి. నేనైతే మనసులో నిశ్చయించుకున్నా, ఆ అమ్మాయితో ఒకవేళ మన సంబంధం కుదిరితే పరీక్షలు రాయాల్సిన అవసరమే లేదు. అమ్మా, మీరేం మాట్లాడుతున్నారు? ఇంకా పెళ్లి కూడా ఖాయం అవ్వలేదు, అప్పుడే తనని పరీక్ష రాయొద్దని చెప్పేస్తారా? ఆ కారణంగా వాళ్ళు సంబంధం వద్దనుకుంటే? నా కొడుకుతో సంబంధం వద్దంటారా? ఒక్కసారి మాట ముందు పోని, వాళ్లే మన చుట్టూ తిరుగుతూ కనిపిస్తారు. అత్తయ్య, ఒక్కసారి మీరు అర్జున్కి ఆ ఫోటోలు చూపించండి. అవును అత్తయ్య, చూపించండి తనకి ఫోటోలు. 3 ఫోటోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసి చెప్పమనండి ఆయనకి ఏది నచ్చిందో. మీ ఇద్దరికి అస్సలు ఓపిక ఉండదే. ఇదిగో మీ మరిదికి మీరే ఫోటో చూపించండి. అరే ఆగండి 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 ఆగండి, మీరంతా నన్ను పిలవకుండానే అన్ని చూపించేస్తున్నారు. అర్జున్ కు ఫోటోలు అన్ని చూపిస్తున్నారు. తప్పు కదా ఇదంతా. ఇదిగో ఇప్పుడు ఇది వచ్చింది ఏం అదృష్టమో నా ఆడపడిచికి. తన ఒక్కగానొక కొడుకుకి ఇలాంటి తెలివి తక్కువ కోడలు దొరికింది.
లేదత్తయ్య, అది నేను కొంచెం పనిలో ఉండే సామాన్ని సర్దుకుంటూ ఉన్నా, అందుకే కొంచెం లేట్ అయింది. నాకు కూడా చూడాలనుంది. సరేలే, చూపించండి మీ మరిది ఫోటోలు. అమ్మా, మీరెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? ఏం పర్వాలేదు. వదినను అడగాలి ఆ 3 ఫోటోలలో ఆ అమ్మాయి ఫోటో కూడా ఉందా అని. కాస్త పంతుల్ని కనుక్కో. దీనిది ఫోటో తీసుకువెళ్ళాడు, ఎక్కడి నుండైనా కబురు వచ్చిందా? బహుశా ఎవరికి నచ్చడమే లేదు. కానీ ఈ మహారాణి మాత్రం తని ఈ మొత్తం ప్రపంచంలోనే అందగత్తి అనుకుంటుంది. ఏ అబ్బాయి అయినా ఒక్కసారి చూడగానే వెంటనే ఇష్టపడతారని ఫీలింగ్. ఏమండి మేడం గారు, అర్థమైందా నువ్వు అంత అందగత్తెవి కాదని? రేపే పంతులకి ఇంకోసారి ఫోన్ చేస్తాను నేను. అక్కయ్య, రేపటి నుండి ఎలాగైనా సరే, ఏదైనా అతనికి అది 2వ పెళ్ళైనా, వయసు ఎక్కువైనా, లేక ముసలివాడైనా సరే, ఈ అమ్మాయి కోసం చూడండి మీరు. అక్కయ్య, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక నా కూతురు పెళ్లి భారం నా తల మీద నుంచి దిగిపోతే చాలు. నేను ఎవరి దగ్గరైనా వంట చేసే పని చేసుకుంటూ నా ఒక్కదాని పొట్ట నింపుకుంటాను. చాలు కరుణ, నీ పిచ్చి మాటలు ఆపే. ఇక నువ్వు ఇంకా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఈ రోజు నుండే నీ కూతురు బయటకు వెళ్ళడం పూర్తిగా బంద్. బాబులు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కనుక్కోరా, దీనికోసం ఏదైనా దొరుకుతుందేమో. ఎవరైనా అబ్బాయి దొరికితే పేడ వదిలిపోతుంది. చూడు, ఎలాంటి అబ్బాయి దొరికినా పర్వాలేదు. దేని తిండి బట్టల ఖర్చు చూసుకోగలిగితే చాలు. అది కూడా ఎక్కువే. ఏం ఆలోచిస్తున్నావు? చూడు, ఫోటోలు చూసి నీకే అమ్మాయి నచ్చిందో చెప్పు. మేమంతా 3 ఫోటోలు సెలెక్ట్ చేసాము. అత్తయ్యకి కూడా నచ్చాయి. ఇప్పుడు నువ్వు చూసి చెప్పు నీకేది నచ్చిందో. ఇది చూడండి ఎలా ఉంది. బాగుంది. బాగుందంటే సరిగ్గా చెప్పు అన్నా, ఒక ఫోటో చూసి నేనేం చెప్పగలను? బాగుంది అంటే నచ్చింది. అరే కాస్త ఆగండి, ఇది నచ్చలేదని అర్థం. అరే అది చూపివు, మన ముగ్గురికి నచ్చింది. త్వరగా అదే చూపివు, ఖచ్చితంగా నచ్చుతుంది. రెండో ఫోటో చూడండి. మొదటిది మీకు నచ్చలేదు కదా. ఇది చూసారా? ఇది ఎలా ఉంది? ఇది నచ్చిందా? 10వ తరగతి పాస్ అయింది. ఇది కూడా అమ్మాయి ఫోటో కాదు, ఇంకొక ఫోటో మాత్రమే మిగిలింది. ఇది ఆమెదో కాదో చూస్తాను. వదిన, ఆ బిఏ పరీక్ష రాస్తున్న అమ్మాయి ఫోటో ఎక్కడుంది? చూపిస్తాను మరిది గారు, చూపిస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఇదిగో ఆ అమ్మాయి బిఏ పరీక్ష రాయబోతోంది. చూడండి. మరిది గారికి ఈ అమ్మాయి బాగా నచ్చినట్లుంది. ఏమంటారు మరిది గారు? అరే అవును, ఎలా రెప్పవేయకుండా చూస్తున్నారో చూడండి. చూపు తిప్పుకోండి బాబు. అమ్మా, నిజంగా నేను మీకు ఇంత పెద్ద భారం అయిపోయానా? దీని బదులు నన్ను గంగలో కలిపేయండి, పీడే విరగడవుతుంది. అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ ఏడవకండి. అత్తయ్య, మీరు ప్రైజ్ గెలిచారు కదా, మీ బ్యాగ్ లో ప్రైజ్ ఉందా? నేను చూడొచ్చా? నాన్న చూడండి, అత్తయ్య ఎంత మంచి ట్రోఫీ గెలిచిందో. మీరెప్పుడు అత్తయ్యని ఎందుకు తిడుతూ ఉంటారు? ఇదిగోండి, ఎంత మంచి ట్రోఫీనో.
ఖబర్దార్, మీ ఇద్దట్లో ఎవరైనా ఆ వస్తువుని ముడితే తోలు తీస్తా. ఏమైపోయింది ఈ ఇంటి పరిస్థితి? ఛీ! ఏమే చుట్కీ, నీ కూతుర్ని ఎంత పాడు చేయాలో అంత చేసేసావు. ఇప్పుడు మా ఇంటి పిల్లల్ని కూడా పాడు చేస్తావా? నీ కూతుర్ని చూసి మా ఇంటి పిల్లలు కూడా డాన్సులు వేయాలా? పెద్దమ్మ, నేను ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. అందరూ నన్ను ఎంత పొగిడారో, కానీ మీరేమో నా ప్రైజ్ని ఇలా విసిరేశారు. ఆ ట్రోఫీని పట్టుకుని ఏ ఊరగాయ పెడతావు? ట్రోఫీ దొరికిందా? ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా? డబ్బులు వచ్చినా కూడా మనకెందుకు చెప్తుంది లేని మా అమ్మయ్య. అహన్, నీకు డబ్బులు ఇచ్చారా? అవును. ఇదిగోండి పెద్దనాన్న, 25,000 రూపాయలు. మీరు నన్ను అడగకపోయినా ఈ డబ్బులు తెచ్చి అందరికంటే ముందు మీకే ఇచ్చేదాన్ని. మీకే ఇచ్చేదాన్ని ఏమనుకున్నావే? ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి నువ్వు మమ్మల్ని కొనేద్దామనా? ఎవరో 2 ముక్కలు పోగిడారని ఎగిరెగిరి పడుతూ చెప్పడానికి వచ్చేసావు. జనాలకేముంది, పొగిడి వెళ్ళిపోతారు. వాళ్ళు నీకు తిండి పెట్టకర్లేదు కదా, మేము నీకు తిండి పెట్టాలి. మీ తల్లి కూతుళ్ళిద్దరూ నా మాట చెవిలో వేసుకోండి. మరి ఈ ఇంట్లో ఉండాలంటే మా పద్ధతులు నియమాల ప్రకారం ఉండాలి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి. అహన, నే గదిలోకి వెళ్ళు. ఎలా ఉంది? చెప్పు చిన్న, నచ్చిందా లేదా? అమ్మ చెప్పింది నీకు అమ్మాయి నచ్చగానే వెంటనే అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం గురించి మాట్లాడమని. అందుకే ఇక్కడ నించున్నాను. అవును, ఆ అమ్మాయి బిఏ పరీక్ష రాస్తోంది కదా, అయితే ఈమె సరే. అంటే ఈ అమ్మాయి నచ్చిందా నీకు? మీరు అది అసలు విషయం ఏంటంటే అమ్మా, ఈమె కొంచెం చదువుకున్న దానిలా ఉంది, అందుకే అంటున్నాను. అయినా మూడింట్లో అందరికంటే ఈమె బెస్ట్ గా ఉంది. అందంగా ఉంది, అందంగా. అమ్మా, మరి చిన్నకు అమ్మాయి నచ్చింది కనుక అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామా? సరే, ఫోన్ కలుపు. నేను ఆల్రెడీ మరిది గారితో మాట్లాడాను, ఈ రోజే మాట్లాడమని చెప్పారు. సరే, చేస్తాను. ఏం జరుగుతుందో ఏమో, నేను తనకి నచ్చుతానో లేదో. మరిది గారు, అయినా మీరు ఇక్కడ నిల్చుని ఏం చేస్తున్నారు? మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను భోజనం వడ్డిస్తాను. అయినా ఇక్కడ నిల్చుంటే ఆమెతో మీ మాటలయ్యే పని కాదులే. ఇక మీరు భోజనం కానిచ్చేయండి, వెళ్ళండి వెళ్ళండి బాబు. సరేలే, వెళ్తున్నాను. అవునా? అబద్ధం, ఎక్కడికి వెళ్ళటం లేదుగా. నేను ఫోటోలు పెట్టేసి వస్తాను. నువ్వు డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డించు. ఈ మాటలన్నీ ఎందుకు పడాలి నేను? అసలు నువ్వు చావచ్చు కదా. ఒకవేళ వీళ్ళు మనని ఇంటి నుంచి గింటేస్తే రోడ్డు మీద ఉంటామా? ఇక చాలు, నీ కాలేజ్కి వెళ్ళడం బంద్. అక్కయ్య, రేపటి నుండి ఎలాగైనా సరే అతనికి 2వ పెళ్లి అయినా, వయసు ఎక్కువైనా, ముసలి వాడైనా ఈ అమ్మాయి కోసం చూడండి మీరు. ఈ రోజు పొద్దున ఏం తినకుండానే బయలుదేరింది. నేను దాన్ని కొట్టాను. వీళ్ళ మాటలు వింటూ నా బుర్రని ఎలా ప్రశాంతంగా ఉంచుకోను? నా కోపం చూపించడానికి. అది తప్ప నాకింకెవరున్నారు? నా కూతురు కోసం ఒక మంచి సంబంధం తీసుకురండి, దాన్ని బాగా చూసుకునేవాడిని.
హలో, నమస్కారం. నేను అమర్ సేన్ మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉందని విన్నాము. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మా ఇంట్లో పంతులు రాఘవ్ గారు మీ అమ్మాయి ఫోటో మాకు చూపించారు. అందుకే మా అమ్మగారు మీకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పారు. అవును, ఆ ఫోటో మేమే ఇచ్చామండి. సంబంధం కోసం. నిజానికి ఆమె నా తమ్ముడు కూతురు. ఇప్పుడు మా తమ్ముడు ఈ లోకంలో లేడు. ఇలా అని వాని కుటుంబాన్ని వదిలిపెట్టలేం కదా. మాతోనే ఉంటుంది. మంచి గుణవంతురాలు, అన్ని పనులు చేస్తుంది, ఇంకా బిఏ పరీక్ష కూడా రాస్తుంది. మేము అమ్మాయిని చూడాలనుకుంటున్నాము. మీరు ఏ రోజు ఇంకా సమయం చెప్తే మా వీలుని బట్టి మేము వస్తాం. అహనాని చూడాలంటున్నారు. ఎప్పుడు రమ్మనాలి? రేపే రమ్మను. రేపా? అవును, రేపే. ఆలస్యం చేయాల్సిన పని లేదు. పిలిపించు. అది మీరు రేపే వచ్చేయండి, మీకేం ఇబ్బంది లేకుంటే. నేను తెలుసుకోవచ్చండి ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి నా చిన్న తమ్ముడే అండి. అర్జున్ సేన్ తన పేరు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రాడ్యుయేట్ అండి. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారు. మా కుటుంబంలో అందరం కలిసి ఉంటాం. జాయింట్ ఫ్యామిలీ మాది. మీ అమ్మాయికి జాయింట్ ఫ్యామిలీలో ఉండటం ఇబ్బంది కాదు కదా? అబ్బాయి లేదు సార్, ఏం ఇబ్బంది ఉండదు. అసలు ఏం ఇబ్బంది ఉండదు. మాది కూడా జాయింట్ ఫ్యామిలీనండి. తప్పకుండా ఉంటుందండి అమ్మాయి. సరే, మా అమ్మని కనుక్కుని చెప్తాను. ఆమె ఇక్కడే ఉన్నారు. అమ్మా, వాళ్ళు రేపు ఫ్రీగా ఉన్నారంట. మన రేపు వెళ్దామా? అరా బెల్లం చెప్పే మనం వస్తున్నామని. చిన్న కూడా కుదిరితే వాణ్ణి కూడా తీసుకెళ్దాం. చెప్పండి, మీరు రండి, తప్పకుండా రండి, ఏం ఇబ్బంది లేదు. కాస్త చెప్పండి మీరు ఎంతమంది వస్తున్నారు, మరీ అదల్లో లోటు రాకుండా చూసుకుంటాం. అమ్మా, మన వైపు నుండి ఎంతమంది వెళ్తున్నాం? అయితే రేపే తనను చూసేందుకు వెళ్తున్నాం. అమ్మ నన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటుంది. గ్రేట్, నేను ఎలాగూ వెళ్తాను. కలిసి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను తనకి. మాట ఇచ్చాను నేను. చెప్పే కొంచెం ఎక్కువే వస్తారని. అమ్మా, అయినా సుమారుగా ఎంతమంది? 15-20 మంది దాకా వెళ్తాం. 15-20 మంది? నేను చెప్పేది చెప్పు. వింటున్నారా అండి? మా వైపు నుండి కొంచెం ఎక్కువే ఉంటారు జనాలు. మీరు మొహమాట పడకండి, నిస్సంకోచంగా చెప్పండి ప్లీజ్. అంతే. ఓ 15-20 మంది. అబ్బా, 20 మంది. 20? రావణాసురుడి వంశం వాళ్ళ ఏంటి వీళ్ళు? ఏం చెప్పంటారో చెప్పండి. చెప్పేదేముంది, సరే అని చెప్పు. కనీసం మన పీడైనా వదిలిపోతుంది. అయినా మనం ఏం చేయగలం? అవును, పర్వాలేదండి, మీరు రండి. నేనంటున్న 20 మంది రండి. 20 ఎందుకు, మీరు 21 మంది రండి. ఎన్ని గంటలకల్లా వస్తారు మీరు? మేము రేపు సాయంత్రం 4 గంటల కల్లా వచ్చేస్తాము. సరేనండి. పెళ్లి చూపులకు ఆ సమయం మా ఇంట్లో మంచిదని నమ్ముతాము. సరే, మీరు రండి, మేము ఎదురు చూస్తాం.